తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా, గానమ నా ప్రాణమ. సందీప్ సందీప్ రెడ్డి కోరస్. కొంచెం చిన్న గుట్న. తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, గర్భాన సింగరేణి గళమూన మధురవేణి, గర్భాన సింగరేణి గళమూన మధురవాణి, గర్భాన సింగరేణి గళమూన మధురవాణి, గర్భాన సింగరేణి గలమూన మధురవేణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ఆ కరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ఆ తరుల పూలతోని కురులల్లుకున్న రాణి, ముక్కోటి వందనాలు ముక్కోటి వందనాలు మురిపాల చందనాలు, తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, గానమ నా ప్రాణమ తెలంగాణమ జనగానమా, తల్లి తెలంగాణమ తను వెల్లామాగాణమా, గానమ మా ప్రాణమ తెలంగాణమ జనగానమా. తెలంగాణ తల్లిని గుండెల్లో నిలుపుకున్న పోరాట యోధుల మనం అందరం కూడా. గొప్ప చరిత్ర ఉంది మనకు. అది వద్దు నాన్న, ఎక్కువ వద్దు. గొప్ప చరిత్ర ఉంది మనకు. తెలంగాణను సాధించడమే కాకుండా సాధించిన తెలంగాణలో ఒక అర్ధ దశాబ్ద కాలంగా తిష్ట వేసుకొని కూర్చున్న అనేక సమస్యలను పరిష్కరించిన ఘనత కూడా ఉన్నవాళ్ళం. బురిడీ కొట్టించిన వాళ్ళం కాదు, బాతాలు మాత్రమే కొట్టిన వాళ్ళం కాదు, చేసి చూపించిన, ఏదన్నా చెప్తే చేసి చూపించిన చరిత్ర మనకున్నది. ఇవాల్టి పరిపాలన చూస్తుంటే నాకు ఓ కథ యాదికి వస్తున్నది. ఓ దేశాన్ని ఓ మహారాజు వెళ్తున్నాడు. పరమ నియంత, దుర్మార్గుడు. ఆయనంటే ప్రజల్లో విపరీతమైన కోపం, కసి ఉంది. కానీ ఎవరు మాట్లాడలేని పరిస్థితి. మోడుదో పోడు, ఏం మాట్లాడితే ఏందో. గట్టిగా ప్రశ్నిస్తే చెరసాలలో వేస్తాడు, ఎదిరిస్తే కొరడా దెబ్బలు కొట్టిస్తాడు, కారాగార శిక్ష వేస్తాడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే ఉరి వేస్తాడు. అందుకని ఎవరు ఎదిరించేవాళ్ళు కాదు. ఎక్కడో ఒక చోట ఒక నిరసన పుట్టాలి కదా. ఆ ఊళ్ళో ఒక పద్మశాల ఆయన ఉన్నాడు. ఆయనకు మంచి పేరుంది, మంచి తపస్సంపన్నుడు అనుకుంటారన్నమాట అందరూ. ఆయనకు దేవతలు ప్రత్యక్షం అని అనుకుంటారన్నమాట. ఆయన ఒకసారి మహారాజు దగ్గరికి వచ్చింది. మహారాజు దగ్గరికి వచ్చి, మహారాజా, నేను మీకోసం అద్భుతమైన వస్త్రం నేయదలుచుకున్నాను మీరు కట్టుకోవడానికి. అది దేవతలు ధరించే వస్త్రం, అది మీకోసం నేస్తా నేను. ఆ వస్త్రం ఎంత గొప్పగా ఉంటుందని బాగా వర్ణించాడు. దానికి బంగారు అంచు ఉంటుంది, వెండి పోగులుంటాయి, దగదగ దగదగ మెరుస్తుంటుంది. దాని మెరుపు ఈ మొత్తం ఈ మీ సభా మంటపం అంతా కూడా దాని మెరుపు ఇట్లా ప్రతిఫలిస్తుంది అని చెప్పిండు. చెప్పి చివరగా ఒకటి ఏం చెప్పిండంటే, ఈ వస్త్రం పుణ్యాత్ములకు తప్ప పాపాత్ములకు కనబడదు అన్నాడు. నేను నేసి తీసుకొచ్చే వస్త్రం అది పుణ్యాత్ములకే కనబడుతుంది తప్ప పాపాత్ములకు కనబడదు అన్నాడు. మహారాజు గారు వాడు కొంచెం మూర్ఖుడు కూడా, వెధవ, జ్ఞానం కూడా ఉన్నోడు కాదు. ఏదో అడ్డి మేర గుడ్డి దెబ్బల రాజైనోడు.
ఇప్పుడు కూడా గంతే కదా. అడిమేర గుడ్డి దెబ్బలో రాజు అయినోడు కనుక వాడికి పెద్ద జ్ఞానం లేదు. సరే మంచిది నేస్కరా అన్నాడు. ఈయన పోయి ఒక నెల రోజులు ఇంట్లో ఉండి ఏం నెయ్యలే ఆయన. తెల్లవారి వెంట ఒక భటుని పెట్టుకొని ఆయన చేతుల్లో బరువైన బట్టలు ఉన్నట్టు నటిస్తూ వచ్చిండు. వచ్చి ఆ రాజసభలోకి వచ్చిండు. రాజసభలోకి రాగానే ఈ శాల ఆయన ఎంబడి, పద్మశాల ఆయన ఎంబడి ఒక 5-6 వచ్చారు. వాళ్ళు ఆహాహాహా ఎంత గొప్ప వస్త్రం ఇది, బహుశా మా జీవిత కాలంలో మేము చూడలే, ఇక ముందు చూస్తామనే నమ్మకం కూడా లేదు, ఎంత అందంగా ఉన్నది, హంసల అంచు కుట్టిండు, హంసల రెక్కలు నిజంగా ఊగుతున్నట్టే ఉన్నాయి, చిలుకల డిజైన్ వేసిండు, చిలుక ముక్కు ఎర్రగా మెరిసిపోతున్నది అని వర్ణిస్తా ఉన్నారు. రాజుగారికి ఆ బట్టలు కనబడతలేవు, సభలో ఉన్న మంత్రులకు కనబడతలేవు, సైన్యాధికారికి కనబడతలేవు. ఎట్లా ఉన్నాయని అడిగిండు అందరినీ. ఈ వస్త్రం ఎట్లా ఉంది అన్నాడు. నాకు కనబడతలేవు అని ఎవడనంటే వాడు పాపాత్ముడు అవుతాడు. కనుక ప్రతి ఒక్కడు కూడా అద్భుతం, ఇటువంటి వస్త్రాలు మేము ఎప్పుడూ చూడలే. మంత్రి గారు మీరు చెప్పండి వస్త్రాలు ఎట్లున్నాయి, లోపల గుటగుట అంటున్నది, రాజుకి ఏం అర్థమైతలేదు. మంత్రి గారు మీరు చెప్పండి అన్నాడు. మంత్రి గారు లేచి ఇటువంటి వస్త్రం నేను కూడా ఎప్పుడు చూసి ఎరగను మహారాజా, ఇది మీరు కట్టుకోవాలి, మేము చూసి తరించాలి అన్నాడు మంత్రి. సైన్యాధిపతి అదే మాట అన్నాడు. రాజుగారిని తీసుకుపోయారు, లోపలికి పోయినారు, ఉన్న వస్త్రం విప్పారు, దేవతా వస్త్రం చుట్టారు, చుట్టి తీసుకొస్తే సభలో నిలబడ్డాడు రాజు, దిగంబరంగా నిలబడ్డాడు. ఒక్కరు కూడా చెప్పటం లేదు రాజు దిగంబరంగా ఉన్నాడని. ఆహా ఏం వస్త్రం, ఏమి నేత, ఏమి జరి, ఏమి వెండి పోగులు, ఏమి బంగారు పోగులు, ఆ పడుగు పేకలు ఎంత అద్భుతంగా కలిపిండు అని పొగిడేది పొగుడుతున్నారు. అక్కడితో ఊరుకోవాలనా? అండ్లో ఒకడున్నాడు కొంటోడు, మహారాజా ఈ దేవతా వస్త్రాలతో మీరు సభలో ఉంటే సరిపోదు, మీరు పురవీధుల్లో ఊరేగాలే అన్నాడు. 300 కార్ల కాన్వాయ్ తీసుకొని పోవాలి అన్నాడు. సరేనని చెప్పి మహారాజు గారిని ఏనుగు మీద కూర్చుండబెట్టి ఊర్లో తిప్పడం మొదలు పెట్టినారు. పౌరులు కూడా ఎవరు మాట్లాడతలేరు. ప్రతి ఒక్కళ్ళు ఆహాహా ఏం పనితనం, పద్మశాలి గారి పనితనం ఎంత గొప్పగా ఉంది అని. ఆ పద్మశాలి కూడా గంభీరంగా నడుస్తున్నాడు, ఆయనకు మనసులో ఉంది వీడిని ఇజ్జత్ తీయాలి అని, గంభీరంగా నడుస్తున్నాడు. చివరికి చిన్న పిల్లలు ఉంటారు కదా పాపం, పసివాళ్లకు, వాళ్ళు నిర్మలంగా ఉంటారు, వాళ్ళకి ఏ భయాలు ఉండవు. ఒక్క పిల్లగాడు వచ్చి షేమ్ పప్పి షేమ్ అన్నాడు రాజు. ఇగో రేవంత్ రెడ్డి రుణమాఫీ కథ కూడా గిట్లనే ఉన్నది. ఆ దేవతా వస్త్రాలు ఒక్క రేవంత్ రెడ్డికి ఆయన మంత్రులకే కనబడుతున్నాయి తప్ప రైతులకెవరికి రుణమాఫీ కనబడతలేదు. ఇది దేవతా వస్త్రాలు లాంటి రుణమాఫీ. ఇది ఏందయ్యా అని అడిగితే దబాయిస్తాడు. రేవంత్ రెడ్డి అంటేనే గుర్తుపెట్టుకోండి, బుకాయింపు, దబాయింపు, ఫిరాయింపు. బుకాయిస్తాడు, దబాయిస్తాడు, ఫిరాయిస్తాడు, ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తాడు. అది రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి అంటే కుచితం, రేవంత్ రెడ్డి అంటే కుతంత్రం, రేవంత్ రెడ్డి అంటే కపట నాటకం, రేవంత్ రెడ్డి అంటే కుటిల రాజకీయం.